చంద్రబాబు తన పాలనలో ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారు. కుట్రలతో భారత రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. నిస్సిగ్గుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. విశాఖలో కూటమి కుట్రలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. యాదవ మహిళను మేయర్ పీఠం నుంచి దించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు కొనుగోలు చేస్తున్నారు. కేరళలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్న హోటల్ ముందు టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పార్టీ మారకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. 10 నెలల పదవి కోసం కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. మరి కాసేపట్లో మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మేయర్ పీఠంపై వైఎస్ జగన్ బీసీ మహిళను కూర్చోబెడితే చంద్రబాబు బీసీ మహిళను దించడానికి కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. జీవీఎంసీ మేయర్ అవిశ్వాసానికి వైఎస్ఆర్సీపీ దూరంగా ఉంది. కూటమికి దూరంగా ఉండాలని వామపక్ష పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. కూటమి నేతలపై వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళ తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక విమానంలో కూటమి నేతలు కేరళ వచ్చి తనను బెదిరించారని చెప్పారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరించారన్నారు. తాను వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తే లేదన్నారు శశికళ. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలోనే ఉన్నానని, రాజకీయం అంటే వ్యాపారం కాదన్నారామె. డబ్బు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయనన్నారు. నీతిమాలిన రాజకీయాలు చేయొద్దని కూటమి నేతలకు సూచించారు శశికళ. వైఎస్ జగన్ వల్లనే తాను కార్పొరేటర్ని అయ్యానని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని శశికళ చెప్పారు. ఇది అంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నాను. రాజకీయం అంటే వ్యాపారం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? నేను పార్టీలో పనిచేసి సీట్ ఇస్తే కష్టపడి గెలిచాను. అదే పార్టీలో కంటిన్యూ అవ్వాలనుకున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. ఇలాగా డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు మాత్రం నేను చేయనని చెప్పడం జరిగింది. ఇది నాకు సంబంధించిన కాదు, ఇది పార్టీకి, మా పార్టీలో ఉన్న అందరికీ కూడా పరువుకు సంబంధించిన విషయం. అలాంటిది నన్ను బలవంతం చేసి ఇవాళ అర్ధరాత్రి అప్పుడు వచ్చి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం నేనైతే మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా నేను అడుగుతా ఉన్నాను. నాకు ఇలాంటి చేస్తూ ఉన్న ఈ అపోజిషన్ వాళ్ళు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మాలాంటి ఎప్పుడు కూడా పార్టీకి వినయ విధేయతలతో మేము కట్టుబడే ఉంటానని. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, కవిత, కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. జీవీఎంసీలో ఎటువంటి బలం లేకపోయినప్పటికీ కూడా మేయర్ పీఠాన్ని అడ్డదారులు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి మెజార్టీని విశాఖ నగర ప్రజలు అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు కుతంత్రాలతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ప్రలోభాలతో కూటమి పార్టీలో చేర్చుకుంటున్నారు. లొంగిన వారికి డబ్బులు ఇస్తున్నారు. లొంగన వారిని అధికారులను బెదిరించి, అలాగే వ్యాపారాల మీద దాడులు చేస్తామని, తప్పుడు కేసులు పెడతామని చెప్పి వాళ్ళని బెదిరించి కూటమి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఒకవేళ టూర్లో ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి పూట బెదిరిస్తున్నారు. వచ్చి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని, లేదంటే మేము అంతు చూస్తామని కూడా వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా అదే తరహాలోనే సమాధానం ఇస్తున్నారు. తమ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లొంగేది లేదని చెప్తున్నారు. ఎవరో కొంతమంది కార్పొరేటర్లు ప్రలోభాలు పడి కూటమి పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా తాము పార్టీని వీడి వెళ్ళేది లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలన్న ఆలోచనతో యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను విశాఖ మేయర్ పీఠం మీద కూర్చోబెట్టారు. యాదవులకు రాజకీయంగా, ఆర్థికంగా కూడా ప్రయోజనాలు చేకూర్చాలన్న ఉద్దేశంతో విశాఖ నగరంలోని యాదవులకు అనేక కీలకమైన పదవులు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా కూడా వాళ్ళకి మేలు చేస్తూ వచ్చారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను విశాఖ నగరం మేయర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పిస్తే అదే మహిళను కూటమి పార్టీలకు చెందిన నేతలు ఆమెను పదవి నుంచి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లందరినీ కూడా పార్టీల్లో చేర్చుకుంటున్నారు. వాస్తవంగా బలాబలాలను చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి బలం ఉంది. ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి మొత్తంగా
111 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 2/3 అంటే 74 మంది అవిశ్వాసం నెగ్గాలంటే 74 మంది సభ్యుల బలం అవసరం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి కూటమికి కలిపి కేవలం 48 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి 61 మంది సభ్యుల బలం ఉన్నారు. ఇంకా అవిశ్వాస తీర్మానానికి గెలవడం కోసమని అడ్డదారుల్లో ఒక 25 మందికి పైగా కార్పొరేటర్లను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కూటమి నేతలు కొనుగోలు చేశారు. అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా జీవీఎంసీ ఎన్నికల్లో మేరుని దించేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాల మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్న పెద్ద ఎత్తున ప్రలోభాలతో ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కొనుగోలు చేస్తారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలోని విశాఖ మేరిపేట నుంచి ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మహిళను దించడం కోసం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ కూడా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు అలాగా ఆలోచించినట్లయితే తెలుగుదేశం పార్టీకి వచ్చిన 1-2 మున్సిపాలిటీలు కూడా దక్కేవి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారు కూడా గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అధికార కాంక్షతో పదవి వ్యామోహంతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేట్లను కొనుగోలు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను పూర్తిగా పక్కన పెట్టింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ను ప్రలోభాలు పెట్టడం మీద పెద్ద ఎత్తున దృష్టి సాధించి దీని మీద ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కూటమి నేతలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. 10 నెలల పదవి కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. మరోవైపు అనైతికంగా వ్యవహరిస్తున్న చర్యల మీద వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈరోజు జరిగే ఓటింగ్కి తాము హాజరు కామని కూడా స్పష్టం చేశారు. మరోవైపు కూటమి నేతల తీరును వ్యవహరిస్తూ వామపక్ష పార్టీలకు సంబంధించిన సిపిఎం కున్న ఒక్కొక్క సభ్యులు కూడా ఈరోజు ఓటింగ్ హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. మరి కాసేపట్లో మేరీ మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం కూడా మనకి అందనుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ నగరంలో చంద్రబాబు నాయుడు కానీ లేదంటే కూటమి నేతలు కానీ వ్యవహరిస్తున్న తీరును మాత్రమే ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. కూటమి నేతలపై వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళ తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక విమానంలో కూటమి నేతలు కేరళ వచ్చి తనను బెదిరించారని చెప్పారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరించారన్నారు. తాను వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తే లేదన్నారు శశికళ. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలోనే ఉన్నానని, రాజకీయం అంటే వ్యాపారం కాదన్నారు ఆమె. డబ్బు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయనన్నారు. నీతిమాలిన రాజకీయాలు చేయొద్దని కూటమి నేతలకు సూచించారు శశికళ. వైఎస్ జగన్ వల్లనే తాను కార్పొరేటర్ని అయ్యానని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని శశికళ చెప్పారు. ఇది అంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నాను. రాజకీయం అంటే వ్యాపారం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా? నేను పార్టీలో పనిచేసి సీట్ ఇస్తే కష్టపడి గెలిచాను. అదే పార్టీలో కంటిన్యూ అవ్వాలనుకున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. ఇలాగా డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు మాత్రం నేను చేయనని చెప్పడం జరిగింది. ఇది నాకు సంబంధించిన కాదు, ఇది పార్టీకి, మొత్తం పార్టీకి, మా పార్టీలో ఉన్న అందరికీ కూడా పరువుకు సంబంధించిన విషయం. అలాంటిది నన్ను బలవంతం చేసి ఇవాళ అర్ధరాత్రి అప్పుడు వచ్చి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం నేనైతే మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా నేను అడుగుతా ఉన్నాను. నాకు ఇలాంటి చేస్తూ ఉన్న ఈ అపోజిషన్ వాళ్ళు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మాలాంటి ఎప్పుడు కూడా పార్టీకి వినయ విధేయతలతో మేము కట్టుబడే ఉంటానని